ప్రతి దివ్యాంగుడికి ఎటువంటి షరతులు లేకుండా పింఛన్ మంజూరు చేయాలని వికలాంగ హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు ఎండి ఇమ్రాన్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులతో కలిసి ఆందోళనకు దిగారు. రోడ్డుపై భిక్షాటన చేపట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. దివ్యాంగుల పింఛన్ను రాష్ట్ర ప్రభుత్వం కట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం వైఖరి పట్ల అసహనం వెళ్లగక్కారు. 2014లో 50 మంది దివ్యాంగుల పింఛన్ కట్ చేసి రోడ్డున పడేశారు. అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తిరిగి పింఛను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఒకవైపు చూస్తూ ఉంటే పెన్షన్ ఇస్తున్నారు అని చెప్తున్నారు, కానీ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల పెన్షన్ అని కడియడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. ఈరోజు మా బతుకులు భిక్షాటంగా మారిపోయినాయి. ఈరోజు మీరు పెన్షన్ కడియడం ఎంతవరకు సరైనది? వికలాంగుల చట్టం ప్రకారం ప్రతి వికలాంగులకి పెన్షన్ ఇవ్వాలని ఉన్నది. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేస్తున్నాము, మాకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని తెలియజేస్తున్నాము.